హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శ్రవణ్ ఎట్ ద రేట్ 28. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి వేములవాడ వ్లాగ్ అండి. మేము మొన్న సండే రోజు వేములవాడకు వెళ్ళాము. అంటే యాక్చువల్గా సాటర్డే నైట్ వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ ఉండి సండే రోజు దర్శనాలు అవన్నీ చేసుకున్నాము. వేములవాడ రాజన్న ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు కదా. మేము కూడా వెళ్ళి 1 year అవుతుంది అనేసి దర్శనానికి అని వెళ్ళాము. ఫ్రెండ్స్ చూడండి, వేములవాడ రాజన్న ఫొటోస్ ఇది రాజన్న గుడి గోపురాలు అండ్ ఇది గుండం ఫ్రెండ్స్. రాజేశ్వర స్వామి దేవస్థానం ఫ్రెండ్స్. ఇక్కడ మా అత్తమ్మ, మా హస్బెండ్, మా దేవాంశ్ అందరు అక్కడ నుండి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ గుండం ఫోటో పెట్టాను కదండి, ఇక్కడ గుండం. అక్కడ స్నానం చేసేసి మేము మార్నింగ్ 3:30కి అట్లా అభిషేకం కోసమని వెళ్ళాము. కానీ ఫుల్గా రష్ ఉండే ఫ్రెండ్స్. దర్శనం అయితే అయింది కానీ అభిషేకంకి కాలేదు. మీరు అభిషేకానికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 3 కల్లా స్నానం చేసేసి లైన్లో నిలబెడితే ఖచ్చితంగా అభిషేకం అవుతుంది ఫ్రెండ్స్. మాకు పిల్లలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. అండ్ ఆ రోజు ఇంకా ఏకాదశి కాబట్టి సరిగ్గా అభిషేకం కాలేదు. కాకపోతే మేము తీసుకెళ్ళిన పాలతోటి మాత్రం అక్కడ అభిషేకం నందీశ్వరుడికి చేసేసారు. అదొకటి కొంచెం సాటిస్ఫై అయ్యింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అక్కడ దర్శనం అయిపోయాక ఫ్రెండ్స్ మా బాబుకి గుండు చేయించాం ఫ్రెండ్స్. ఈసారి వాడు చాలా సైలెంట్గా కూర్చొని గుండు చేయించుకున్నాడు. అసలు ఏడడం కూడా ఏడలేదు. అటు ఇటు పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఇంతగా చూస్తున్నాడు వీడు. ఆయనకి ఇప్పటికీ 3-4 times చేసాం కానీ ఎప్పుడూ ఏడవలేదు. ఈసారి ఎప్పుడు ఏడ్చేవాడు, ఈసారి మాత్రం ఏడవలేదు. చెప్పినట్టు కూర్చొని విన్నాడు. దేవుని మొక్కులు ఉంటే అలానే మా బాబుకి అంత సైలెంట్గా కూర్చోవడం ఏమన్నా రాజన్న ఎంటికలు కావచ్చు అని మేము కూడా అనుకున్నాం. ఫ్రెండ్స్ మీరు మాత్రం వేములవాడకు వెళ్ళినప్పుడు మాత్రం ఒకవేళ మార్నింగ్ దర్శనానికి వెళ్తే అప్పుడే మీతో పాటే బియ్యం పోయాలని ఏదైనా మొక్కులు ఉంటే మీతో పాటు పట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ స్నానం చేసి వచ్చాక తీసుకుంటామని అనుకోకండి. ఎందుకంటే మేము దానివల్ల టైం వేస్ట్ చేసేసాం. 1-2 hours మాకు పూర్తిగానే టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ స్నానం చేసేసి అభిషేకం అనేసి అక్కడ లైన్లో నిలబడ్డాము. కానీ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక మళ్ళీ పిల్లలు పడుకుంటారంటే రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అటు ఇటు చూసుకునేసరికి ఫుల్ రష్ పెరిగింది ఫ్రెండ్స్. కావాలంటే నాకు తెలిసేసి ఎర్లీ మార్నింగ్ లైన్లో వెళ్ళి అన్నీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం బెటర్ ఆప్షన్. యాక్చువల్గా ఏంటంటే మాకు మధ్యాహ్నం అన్న పూజ ఉండే, కాకపోతే రోజు సండే అవడం వల్ల మాకు అన్న పూజ టికెట్లు దొరకలేదు. సో మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. తర్వాత ఫైనల్లీ మళ్ళీ దర్శనం అయితే అయిపోయింది. ఆడ కోడని కట్టేసేసి మళ్ళీ అంటే అసలు మా హస్బెండ్ అండ్ మా మామయ్య వెళ్ళి లైన్లో నిలబడి కోడి టికెట్స్ తీసుకొని మరి కట్టారు. వాళ్ళకి 1.5 hour పడింది లైన్లో. మేము బయట నిల్చొని ఉన్నా కానీ మమ్మల్ని పంపించలేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే తర్వాత పంపించారు. అప్పటి వరకు కూడగట్టడం అయిపోయింది. మేము లోపలికి వెళ్ళి రోడ్ బియ్యం వెళ్ళి పోసేసి మళ్ళీ బయటికి వచ్చేసి అక్కడ నుండి బదిపోషమ్మ టెంపుల్, భీమన్న టెంపుల్కి వెళ్ళి దర్శనాలు చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ చూడండి. మా బాబు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు కుండలో. కొన్ని పిక్స్ తీగ ఫ్రెండ్స్ అవి పెట్టేశాను చూడండి. అండ్ ఇంకా ఇక్కడ లంచ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనాలు అయిపోగానే లంచ్ చేసేసుకొని కొత్తకొండకు వెళ్ళాం. కొత్తకొండలో దర్శనం చేసేసుకొని అక్కడ కొంచెం ట్రావెలింగ్ బ్లాక్ పెట్టాను ఫ్రెండ్స్. అది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టాను. వెళ్ళాక అక్కడ కూడా మేము కొత్తకొండ కూడా అభిషేకం మార్చిన చేపించేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఒక కోడని కట్టినాము. ఇక్కడ కుష్మాండం ఇస్తాం. వీరభద్రుడు అంటేనే కుష్మాండం, కోరమీసం అన్నీ పెట్టాము. అండ్ అభిషేకం చేసుకున్నాము. అమ్మవారికి కూడా ఇక్కడ కూడా భద్రకాళి అమ్మవారికి బియ్యం అది పోసేసి ఫైనల్గా కోడని కట్టేసేసాం ఫ్రెండ్స్. మా బాబు మాత్రం కావు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు ఊరికే కావు హ్యాపీ అని అంటూ ఉన్నాడు. అండ్ వన్ థింగ్ ఏంటంటే మేము కోడని కడుతుంటే
కోడెను కట్టడానికి కోడెమ్మ చేతిలోకి తీసుకోగానే కోడే టాయిలెట్ వెళ్ళింది. అలా వెళ్ళడం మంచిదంట. చూడాలి. అందరూ అన్నారు బాగా జరిగింది, మంచి జరుగుతుంది అనేసి. చూడాలి. దేవుడి బ్లెస్సింగ్స్ మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని 100% కోరుకుంటున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అండ్ తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ subscribe my channel. Thank you for watching. Like, share and subscribe my channel. మీరు కూడా ఆ డేట్లో ఒకవేళ వేములవాడకి వెళ్తే కొన్ని టిప్స్ నేను చెప్పిన మీకు యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. పాటించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం మంచిగా అనిపిస్తుంది.